అంకమ్మ సాంగ్యం మూడవ కణుపులోని మూడవ వంతులో అన్నదమ్ములు ఇద్దరు అన్ని గండాలను గడచి ఉజ్జయిని నగరంలోనికి పోవడం, నగరమంతా అంకమ్మ తల్లి కోసం గాలించడం, అమ్మవారు అంతర కైలాసంలో ఉంటుందని తెలుసుకొని ఆమె కోసం కోటి కుంభాలు పోయడం, పంబనాయకులు పుట్టడం, అమ్మవారు నేలకు దిగడం వరకు విన్నాం. ఇక ఈ నాలుగవ వంతు కథలో ఏం జరుగునున్నదో విందాం పదండి. అమ్మవారు నేల మీదకు దిగగానే పాతాళలోకానికి కుంగిపోసాగింది. ఎదవరకు కుంగిన అమ్మవారిని చూచి పరుగున పోయి అమ్మ జడలను పట్టుకుని నిలిపినాడు రవద్దేవుడు. నిలిచిన అమ్మవారిని పరిపరి తీరులుగా పైకి రమ్మని వేడుకొన్నాడు. అమ్మవారు కనికరించి రవద్దేవుడికి 1000 ఏనుగుల సత్తువను 100 గుర్రాల వడిని తలచిన లోకాలకు పోయి వచ్చే వీలును వరంగా ఇచ్చి నేల మీదకు వచ్చి ఆ అన్నదమ్ములకు ఎదురుగా నిలబడింది. అప్పుడు అమ్మవారి ఇట్లా ఉన్నదంట: 12 హస్తముల 12 భద్ర ఆయుధములు ధరించి ఉన్నది. ఎట్లా ఆయుధములా? కత్తి ఒక చేత కణే ఒక చేత సోలంబు ఒక చేత సూర్య ఒక చేత రాక్షసుల మధ్యించ రంపం ఒక చేత గుర్రలను మధ్యించ అయ్యా ఒక చేత పిల్లనమ్ము ఒక చేత విల్లు ఒక చేత అదే చూడడం రవద్దేవి రాజు తమ్ముడు విలేకి రామన్న తన్మయులైపోయారు, ఆనంద పరవశులైపోయినారు. అంకమ్మ తల్లిని చూచిన ఆనందంతో పరిపరి తెరగులుగా పొగడినారు అమ్మవారిని. ఆ తల్లి మిక్కిలి సంతసించింది. అయినా సరే ఆ పిల్లల్ని ఇంకా పరీక్షించాలని తలచింది. రెప్పపాటిలో వారిని ఏమార్చి రసాతలానికి వెళ్ళిపోయింది. నివ్వెరపోయిన రవద్దేవుడు ఆ నేలనంతా పరిశీలనగా చూచినాడు. ఒకచోట సూది మొనంత బెజ్జం కనబడింది. అందులో నుండే అమ్మవారు కిందకు కుంగిపోయిందని తెలుసుకొని తమ్ముడిని తోడుకొని తాను కూడా ఆ బెజ్జం గుండా లోపలికి పోయినాడు. తమ్ముడా రావయ్యా, నీ చెయ్యి నాకు అందించవయ్యో, ఆ సూది మనం పట్టిన బెజ్జమ్మ దగ్గరకు వచ్చి నిలబడ్డారు ఇద్దరు. అన్న తమ్ముడు చేతులు పట్టుకున్నారు. అంకమ్మో అంకాళి దేవత ఆది పరంజ్యోతి అమ్మో, అంకమ్మో ఆది పరంజ్యోతి అమ్మో, మహమ్మో అయి నక్షత్ర వీర మండలి ఆ త్రిపుర సుందరి నీవు త్రిపుర భయంకారి అమ్మో, త్రిపుర భయంకారి అమ్మో అని అమ్మవారిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నారు ఇరువురు. అన్నను తమ్ముడు భూమిలోకి కృంగిపోయినారు. అతల వితల సుతల రసాతలమునకు పోతే చూశారు, సూర్యుడు లేడు ఎలారా ఆ రసాతలమందు అమ్మో,
అక్కడ చుక్కలో లేవు అమ్మలారు, కానీ ఎలుతురు ప్రకాశిస్తూ ఉన్నదయ్యా. సూర్యుడు కనపడలా. ఎక్కడ? రసోతలంలో. రసాతలము. నక్షత్రాలు ఏమైనా ఉన్నాయంటే లేవు. చంద్రుడా లేడు. అయితే వెలుతురు ఇష్టనే ఉంది. లైట్ లేసి ఎట్టుంది అట్టుంది. వేడి లేదు, చలి లేదు, నిర్మలంగా ఆ రసాతలం ఉంది. రసాతలంలో రేవేంద్రుడు అనే ఒక ఋషి కనిపించినాడు ఆ పిల్లలకు. రేవేంద్ర ఋషి ఎందుకు రసాతలానికి వచ్చినారు అని పిల్లలను విచారించినాడు. రవద్దేవుడు జరిగినదంతా చెప్పి, దయచేసి అంకమ్మ తల్లి పోవిడి చెప్పు తాత అని వేడుకొన్నాడు. అందుకు ఆ ఋషి చిరునవ్వులు చిందిస్తూ అమృత సిద్ధియోగం అనే కానుకను తనకు అప్పగిస్తే అంకమ్మ జాడను తెలుపుతానని చెప్పినాడు. బాలకులారా తప్పరు కదా, చెప్పు తాత చూద్దాం అన్నాడు రవదేవరాజు. బాలకులారో కోచి నల్ల ముందు బాలలారా, అయ్యా కోడుగుడ్ల జనను కోడుగుడ్ల జన నీడు గలవన్న సారాయా నిఖరమైన మాదిదే నిఖరమైన మాదిదే అయ్యాక కళ్ళు గంజాయిలో బాలలారా కాల్చి పెట్టిన గుండె తెచ్చివ్వగలరా మీరు నాకు టెంకాయ పీసో తాతయ్య తాతయ్య ఇవన్నీ సరే, టెంకాయ పీసు దేనికి అన్నాడు. టెంకాయ పీసు ఏం చేసుకుంటా అందుకంటాడు, నాయన మీరు పసి బాలకులు, మీరేమి రుగుదురు, గంజాయి తెచ్చి ఇమ్మన్నాను కదా, అది తెచ్చిస్తే ఆ గంజాయిని కాల్చి సిలువలో పెట్టి పొగ తాగాలంటే టెంకాయ పీసుకోవాలి. టెంకాయ పీసు అవసరం. ఇప్పుడు నేను కోరుకున్న కోరిక అమృత సిద్ధియోగం అంటారు. అమృత సిద్ధియోగం అంటే ఎట్టాడు తాత? అది ఇప్పుడు నేను చెప్తున్నా. అమృత సిద్ధియోగం అంటే ఇది తాత. అమృత సిద్ధియోగం మేము సమర్పించలేము, మరి ఏమి ఇస్తారా? అది మీరేమి ఇస్తారా? ఆనంద సిద్ధియోగం అయితే మీకు సమర్పింపగలము. సమర్పించదమయ్యా. బాలకుల అంటే ఏంటి తాతయ్య? ఆనంద సిద్ధియోగం అనగా అది నీకు తెలియదా? చెప్పు. చెప్తుండా ఎన్నో తాతో ఆ పచ్చి కొబ్బెర బెల్లము పానకంబు వడబొప్పు నానబాలు పచ్చి కొబ్బెర నానబాలు వాటికి తోడు అరటి పండ్లు తెచ్చి నీకు సమర్పించగలము. పిల్లల మాటలకు సంతసించిన ఋషి తన జటాజూటములో దాచుకుని ఉన్న అంకమ్మ తల్లిని బయటకు తీసి వారికి అప్పగించినాడు. అంకమ్మ తల్లి తోడుతో ఆ అన్నదమ్ములు మరలా నేల మీదకి చేరుకున్నారు. అక్కడకు పంబనాయకులను పిలిచి అమ్మవారికి శివమెత్తించినారు. అమ్మవారు వేసిన చిందుకు ఆ నేలంతా మెదిగి కుంకుమ పొడిలాగా అయిపోయింది. అప్పుడు రేవేంద్ర మహర్షి కుంభి జడలలో నుండి కొలువు తీరి ఉంది. అమ్మవారిని కుడి హస్తము బట్టి లాగి బయటికి రవదేవిరాజు హస్తానికి పట్టించినాడు. పట్టించి అక్కడ
ఆ దేవేంద్ర మహర్షికి నమస్కరించి బాలలో అచ్చోట నుండి అచ్చట నిలవలేక ఆ జన నిశ్చయించో ఆమెను లేచారు. అంకమ్మ చేపట్టుకున్నాడు రవదేవరాజు. రవదేవరాజు చేపట్టుకున్నాడు ఇలేఖ రామయ్య వస్తూ ఉన్నారు భూమిలో పైకి. శ్రీరామ రఘురామ ఆశ్రితమారు జాత అంకాళి దేవత అన్నదమ్ములను ముగ్గురు కలిసినారు నాయన భూమి పైకి వచ్చి ఈ భూమి పైన నిలబడినారు. ఈ ఆనంద సమయంలో రవదేవి రాజా నాకు శివము ఎక్కించండి, నేను ఆడవలను అని అంకమ్మ ఒక్కొక్క కాలుకే పందుమేసి గజ్జలు కట్టుకున్నదయ్యా. అరణ్య పంబల వారిని పిలిపించినాడు. అంకమ్మకు శివము ఎక్కించడానికి ప్రార్థిస్తున్నారు. అంకమ్ము అంకాళి దేవత ఆది పరంజ్యోతి అమ్మ అంకమ్మ పుట్టినావు నా తల్లి ఈ భూమండలాన పెరిగినావు అంకమ్మ దక్షిణ వీరగిరి సింహాసనం అమ్మ నీ కొండ మలిమి కొండ నీ కోన మా విళ్ళ కోన మా విళ్ళ కోనలోన మరిచితి అమ్మా మా చిన్నల బలవనాను పెద్దల బాల వచ్చినావు పెద్దల బలవనాను చిన్నల బాల వచ్చినావు నీ సత్యం ఎందుకు దాచినావు నీ ఓంకారం ఎందుకు అమ్మ శరణే రుద్రాక్షర తల్లి శరణం అని అమ్మ పంటలందున్నావో పాలనందున్నావో సత్తున్నా అని ఆ పంబల వారు పరిపరి విధముల ప్రార్థించగా అంకమ్మ వెంటనే ఆమెకి ఆవేశం వచ్చింది. అల్లడు దూకినాడు బల్లాడు దూకుతున్నది. ఆహా ఒక్కొక్క కాలుకే పొందు వేసేశారు. గజ్జలు మువ్వలు గనగనలాడగా హలకల వారు వాయించగా మంగళవారు వీరంగము వాయించగా అమ్మవారు అధిక సంతోషమున ఆడుతున్నదట. ఆ విధముగా 7 ఎకరాల యశబుధుని దున్నిన గడ్డలన్నీ అమ్మవారు ఆనంద భరితురాలై ఆడితే కుంకమ పొడి మాదిరిగా ఆ గడ్డలన్నీ మెదిగిపోయినాయట. శివమెత్తి ఆడిన అమ్మవారు ఆవురావురమంటూ ఆహారాన్ని అడిగింది. అక్కడ పోసి ఉన్న కూటి కుంభాలను ఒక్క గుటకలో మింగేసింది. తల్లి, ఇంకేమి ఇమ్మంటావు అడుగమ్మా, తెచ్చిస్తాం అన్నాడు రవదేవుడు. వాళ్ళని ఇంకా పరీక్షించాలని అనుకున్న అమ్మవారు, ఓ బాలలారా, నాకు సారె మీద తిప్పకుండా, సలపతో తట్టకుండా, ఆములో కాల్చకుండా, నీటిలో కరగకుండా ఉండే కుండ కావాలి. సాన మీద తీయని గంధము, బండ మీద నూరని పసుపు, రోటిలో దంచి చేటలో చెరగని అక్షతలు, కాల్చి తీయని కాటుక, రాట్నాన వడకని నూలు కావాలి అని అడిగింది. తప్పక ఇవ్వగలము తల్లి అనిన రవదేవుడు తన తమ్మునితో ఏమి చేయాలో చెప్పి ఆత్మ బలిదానానికి సిద్ధపడినాడు. తమ్ముడా, అమ్మవారు అడిగిన సోస్తులు ఎచ్చోటనో లేవు.
మరి ఇంకెక్కడ ఉన్నాయి? అది మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గరే ఉన్నాయి. నేను చెప్పినట్టుగా నీవు చెయ్యడం నీ కర్తవ్యం. కాబట్టి అప్పుడు అయితే ఏం చేయమంటావు అన్న, నేను నా పచ్చల వంకీల పిడిబాకు తీసుకొని, తమ్ముడా అయ్యా ఎడమడొక్కలో నేను ఏడు గుమ్ముకుంటూ తమ్ముడా ఎడమడొక్కలో నేను ఒక్క ఏడు గుమ్ముకొని అంకమ్మ అంకమ్మ అనే అవని పైబడుతూ వెంటనే నీవు పోయి అరిటాకు దొన్ని తెచ్చి ఈ పచ్చల వంకీల పిడిపాకిలు లాగి కారేటి రక్తమును ఆ అరటి తొన్నికి పట్టి అమ్మవారికి తీసుకుపోయి, అమ్మా ఇది సానా మీద కీల, ఈ గంధాన్ని నీవు పూసుకో కోరిక తీరా అని చెప్పాడు. వెంటనే వచ్చి ఆయన ఆ పిడిబాకు తీసుకొని పుర్రికి నలుపక్కల 4 పొడిసి గిర్రున గీసి ఆ పుచ్చిని లేవదీసి ఆ పుచ్చిని ఎత్తుకొని పోయి అంకమ్మో అమ్మ మా అన్నగారి పుట్టిన నీకు అర్పించుతుంటే అదిగాక ఆ తలలో ఉన్న పుర్రి కింద ఉన్న తెల్లని ఆ మెదడు తీసి అంకమ్మ ఓ తల్లి ఇది నోరని ముద్ద పసుపు ఇదిగో అంకమ్మ ఆయన సమర్పించినాడు. ఆ ఒక్క పచ్చల వంకి పిడిబాకు తెచ్చి కన్నిగుడ్లు పొడిచి ఆ జనను ఒక దొన్నికి ఒడిసి, అమ్మ మాపన కాటుక ధరించు నీ కన్నులకు అని సమర్పించినాడు. ఎవరు? ఇలేక రామయ్య. అంతేగాక ఆ 16 అయ్యలారా, ఆ పండ్లోడు కొట్టో అమ్మలారా, ఒక అరిటాకున పోషో అయ్యలారా, అమ్మకి సమర్పించి రోటితో దంచలేదు తల్లి, రోట్లు పోయిలా, రోకలతో దంచల, షాట్తో సెరగల, ఇగో అక్షంతలు అని సమర్పించాడు. అంతేగాక ఎదురమ్మ చేల్చి ఆ గుండెకాయ గొలను మొత్తం తీసి ఒక అరిటాకులు పెట్టి మరి భుజించు, ఇది మా అన్నగారి గుండె అంతా సమర్పించినాడు. పొట్ట పగలు తీసి ఒక పిల్ల పేగును లాగి జీరి కల్మషం లేకుండా ఒక్క బార పేగుని ఎగ్గోసినాడు. దేంతో? పచ్చల వంకీల పిడిబాకుతో. అంకమ్మకి ఆ రాటాన ఉడకనే ఇదిగో 3 పేగు ధరించో, అన్న చెప్పినవన్నీ అద్భుతంగా సమర్పించినాడు. ఆ బలిదానానికి నివ్వెరపోయిన అమ్మవారు రవద్దేవుడిని బతికించి వరం కోరుకొమ్మనింది. తమ తండ్రుల కొరతల్ని విడిపించమని కోరినారు వారు. వారి కోరికను మన్నించి ధర్మచోడాని రాజును మరో 5 తమ్ముళ్లను కొరతల నుండి విడిపించింది. వీరసోముడు మాత్రం ఉక్కు కుర్ర మీద ఉన్నాడింకా. ధర్మచోడని మహారాజా, వీళ్ళిద్దరూ మిమ్మల్ని కొరతలు వేసే నాటికి నీ భార్య రవానందులు భాగీరథం 3 మాసముల గర్భవతో రాజులారా
నీవు కొరతలు పడే నాటికి నీ భార్య 3 మాసముల గర్భావతి. వీళ్ళిద్దరు నీ కుమారులే, నవానందులు భాగవతమ్మ. కానీ వీళ్ళిద్దరే కాదు, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అప్పుడే గరగర గరగర తిరుగుతూ పూల రథం చాడాగి ఆడ ఆగేసరికి పుష్ప విమానం అప్పుడు ఎక్కాడు. బొందుతో కవిలేసి వెళ్ళిపోయాడు ధర్మశోడాని మహారాజు. ఏడ స్వామరాజా దిగో అన్నది. దిగల ఆయన దిగ్గక, ఏ నీకు కదా చెప్పేదా అన్నాడు. అంటే ఆడంటాడు, దిగను నేను, నీ సెలవులు నాకు అవసరం లేదు అని అటో కూపు ఇటో కూపు ఊపాడు. పటక్క మంది కొర్రు, డొక్కలో కొర్రు పటక్క మంది ఎరిగింది. ఆ కొర్రు సంకలో పెట్టి పాత్రుడు, ఏ మహారాజా ఎక్కడికి నువ్వు పోయేది? నీవు లేని చోటుకి. ఓహో పద అన్నది అంకమ్మ. వీరసోముడు అక్కడి నుండి విరవిరగా పలనాటి సీమకు పయనమైనాడు. అంతకుముందే అంకమ్మ తల్లి కూడా పలనాడుకు చేరుకుని వీరసోముడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. డొక్కలో విరిగిన కొర్రుతో కుంటుతూ వచ్చిన వీరసోముడికి భీకరమైన తన విశ్వరూపాన్ని చూపించింది. అమ్మవారి ఆ రూపాన్ని చూచి బిత్తరపోయిన వీరసోముడు గడగడ వణుకుతూ అమ్మవారి పాదాల మీద పడినాడు. వందనము ఓ తల్లో, అమ్మ వందనము నీకో, అయితే నీ ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఇక్కడికి వచ్చేసాను తల్లి, ఇక్కడే ఉంటాయి అన్నాడు. అట్లయితే ఓ మహారాజా పోయి పల్నాటి వీరులలో కలువు, వాళ్ళు నిన్ను కూడా కొనతాముగా, నీ కొర్రు కొనతాముగా మార్చుకుని పల్నాటి వీరుల్లో నిన్ను కొలుసుకుంటారు. ఓ ఇక్కడే ఉండు అని. అది ఆడ నుంచి అంకమ్మ అదృశ్యమాయో. 5వ వంతు కథలో మరలా కలుద్దాం.